తీవ్రంగా ఉందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ విస్లీ తెలిపారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మాట తప్పినందుకు నిరుద్యోగుల ఆగ్రహానికి కాంగ్రెస్ ప్రభుత్వం బలికాక తప్పదన్నారు. నిరుద్యోగులు కూలీలుగా పనిచేసే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. ప్రభుత్వ రంగాలను ప్రైవేటు పరం చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ జలవిహార్లో నిర్వహించిన నిరుద్యోగుల జేఏసీ బాకీ కార్డుల విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఒక్క సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, నిరుద్యోగులు కదా హామీలు ఇచ్చాం కానీ అమలు చేయకపోయినా జరుగుతుంది పర్వాలేదని చెప్పి అనుకుంటే నిరుద్యోగుల ఆగ్రహానికి బలి కావాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. తల్లిదండ్రులందరూ కూడా వాళ్ళు కూలి పని చేసి, ఇళ్లలో పని చేసి, ఎట్టి పని మట్టి పని చేసి మా బిడ్డలు ఇట్లా ఉండకూడదు, వాళ్ళు కూడా ఉన్నతమైనటువంటి చదువు చదవాలా, ఉద్యోగాలు చేయాలా, మంచి భవిష్యత్తు ఉండాలా, అందరితో సమానంగా బ్రతకాలని చెప్పి తల్లిదండ్రులు కష్టపడి బిడ్డల్ని డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు చేస్తే ఉద్యోగాలు రాక ఉపాధి కూలీలుగా, అడ్డమీది కార్మికులుగా, ఆటో రిక్షా కార్మికులుగా, సెక్యూరిటీ గార్డులుగా మారుతా ఉన్నారు. ఇలాంటి స్థితే కొనసాగడానికైనా ప్రభుత్వాన్ని మనం ఎన్నుకునేది. ఈ నిరుద్యోగ సమస్య పరిష్కరించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగినటువంటి విధానాలు అమలు చేయడం లేదు. ప్రభుత్వ రంగాల్ని ప్రైవేట్ పరం చేస్తున్నాయి.